హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు. మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేను కొంచెం మీతో మాట్లాడాలండి. మీరు పెట్టిన కామెంట్లకి నా సమాధానం అన్నమాట. ఈరోజు మాట్లాడుకుంటూ పనులైతే చేసుకుందాం. ఇప్పుడైతే నేను జున్ను అయితే తయారు చేస్తున్నాను. జున్ను పాలు అయితే దొరికినాయన్నమాట. చూసారు ఈ బాటిల్తో అయితే ఆ చిన్న బాటిల్ వచ్చేసి జున్ను పాలు. ఇవైతే మామూలుగా పాలు కలపడానికి అయితే మామూలుగా బౌల్ అన్నమాట. ఇంకా బెల్లం అన్నీ తురిమేసి అన్నీ పెట్టుకున్నాను. ఇది జున్ను కలుపుతూ నేను మీతో మాట్లాడతాను అన్నమాట. అదేంటంటే ఇంకా అదే చాలామంది అడుగుతున్నారు, కనిపించట్లేదు, కనిపిస్తూ చేయండి వీడియోస్ అని అంటున్నారు. ఫస్ట్ వచ్చేసండి నేను ఏంటంటే ఒక సంవత్సరం అయితే నేను అసలు కనిపించకుండానే వీడియోలు చేశాను అనమాట నేను. ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత ఇలాగే నాకు కామెంట్ పెట్టారు కనిపించి చేయమని. ఇంకా తర్వాత నుంచి కనిపించడం మొదలుపెట్టానమాట. అంటే కనిపించడం అంటే ఇంకా డైలీ కాదు, అప్పుడప్పుడు కనిపిస్తున్నాను. ఎందుకంటే నాకు ముఖ్యంగా వీడియో తీయడం అది రాదండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట నేను. ఇక్కడైతే జున్ను పాలు అయితే వేసేసాను. ఇప్పుడు దానికి కొలతగా పాలైతే వేసుకున్నాను. పాలు చాలా చిక్కగానే ఉన్నాయి. అందుకని పాలుకు తగ్గ అంటే ఇప్పుడు మనం ఒకటే కొలత వేసుకున్నాం అనుకో 2 గ్లాసులు పాలైతే వేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇంకా 1.5 అయితే వచ్చింది బాటిల్లో పాలు. ఇంకా అవే వేసేస్తున్నాను అనమాట. కొంచెం జున్ను స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే బాగుండు అని నాకు ఇష్టం అన్నమాట. నేను ఇంక అందుకని అలా వేసేస్తున్నాను. ఇంక అన్నీ కొలతగా అయితే వేసేస్తున్నాను. అయితే ఇంకా నేను ఫస్ట్ అయితే అలాగ మామూలుగా వీడియోలు తీయడం నాకు బాగా అలవాటైపోయింది. నాకు ముఖ్యంగా ఏంటంటే అసలు వీడియోలు తీయడం రాదండి అసలని. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలా నేర్చుకుంటున్నాను. అదే మనం ఇప్పుడు కుకింగ్ వీడియో అనుకో ఇంక అలా వంట ఒక్కటే కదా, ఇంక అక్కడే ఫోన్ పెట్టేసి ఇంకా వీడియో అంతా షూట్ చేసేస్తాను కనుక నాకు చాలా కొంచెం ఈజీగా అనిపించి అలా చేసేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు కుదిరినప్పుడైతే ఇంకా ఒక్కోసారి మళ్ళీ ట్రై చేద్దాము, అప్పుడప్పుడు కొంచెం కనిపిద్దాము అనేసి ఒక్కొక్కసారి అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ముఖ్యంగా నాకు వీడియో తీయడం రాదు. నేను నెమ్మదిగా నేర్చుకుంటానండి. తప్పకుండా నేను కనిపించి వీడియోలు చేయడానికైతే నేను ప్రయత్నిస్తానండి. కాకపోతే అదే కదా, కొంచెం కొంచెం ఇప్పటివరకు నేనైతే అన్నీ కొంచెం కొంచెం నేర్చుకుని ఎలా అయితే కొద్దిగా నేర్చుకున్నాను. ఇప్పుడు అందులో మనం కొలతగా అయితే బెల్లం వేసేసుకుందాం. అది తీపి తినేదాన్ని బట్టి వేసుకోండి. మా ఇంట్లో జున్ను అంటేనే కొంచెం తీపి ఎక్కువ వేయమని అడుగుతారు. అందుకని నేను కొంచెం అయితే బెల్లం ఎక్కువనే వేస్తాను. ఇంకా బెల్లం అయితే వేసేస్తున్నాను. జున్ను వీడియోలు చాలా చేసి ఉన్నాను నేను. కాకపోతే నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కొంచెం మంది చూడని వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఈ వీడియో చూస్తారని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎవరికన్నా జున్ను ఇవ్వాలనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా క్యారేజ్ గిన్నెలు ఉంటాయి కదా, అందులో చక్కగా వేసేసి అలాగే పెట్టేసి మనం జున్ను తయారు చేసేసి ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు ఆ జున్ను కట్ చేసుకుని తింటుంటే అది వాళ్ళకి భలే బాగుంటుంది. అది చూడడానికి బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. అదే మనం ఒకే పెద్ద గిన్నెలో అంటే మనం తినేదైతే ఇంట్లో అలా చేసేసుకోవచ్చు. బయట ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే అలా వేరు వేరు గిన్నెల్లో చేసి ఇచ్చేసామంటే ఆ గిన్నెతోనే వాళ్ళకి ఇచ్చేయచ్చమాట. ఇచ్చేస్తే ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళే కట్ చేసుకుని తింటే బాగుంటుంది. అందుకోసమని ఈరోజు నేనైతే చెల్లి వాళ్ళకి అది పంపిందామని చెప్పి అమ్మకి, చెల్లికి వీళ్ళందరికీ పంపించాలి కనుక అందరికీ అన్ని బాక్సుల్లో ఇంకా క్యారేజ్ గిన్నె అయితే నేను ఇంక అలాగ వాడనమాట. చాలా చక్కగా అయిపోతుంది. ఈసారి మీరు అలా ఎవరికన్నా ఇవ్వాలంటే ఇలా క్యారేజ్ పెట్టేసి అయితే జున్ను తయారు చేయండి. ఇంక ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం తీసి ఇంకో దాంట్లో వేసి ముక్కలుగా ఇవ్వక్కర్లేదన్నమాట. అలానే ఇచ్చేయచ్చు. ఇంకేదన్నా మిగిలితే కనుక నేను ఇంకొక గిన్నెలో వేరేగా అయితే నేను జున్ను అయితే నేను అంటే వేరే గిన్నెలో వేస్తాను. అది నా కోసం అన్నమాట. ఇంకా అది బాగా కలపాలి. ఆ బెల్లం వేస్తాం కదా, తొందరగా కరగదన్నమాట. అలా కలుపుతూ ఉంటే ఏంటంటే కరిగిపోతుంది. లేదా గరిటెతో కొంచెం ఇలా ఇలా నొక్కితే ఏంటంటే బెల్లం చిన్న చిన్న ముక్కలన్నీ నలిగిపోతాయి అన్నమాట. అలా చక్కగా పూర్తిగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి. జున్ను ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు తిన్నా నచ్చుతుందండి అందరికీ. ఒకవేళ మీకు జున్ను పాలు దొరికితే ఎవరికన్నా ఇలా ఇవ్వాలి అనుకుంటే ఇలా తయారు చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఇవ్వడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకైతే అలా కలిపేసి ఇంక ఇప్పుడు దాన్ని వడకట్టేసుకోవాలి. ఎందుకంటే అందులో కొంచెం బెల్లంలో చెత్త ఉంటుంది కదా, ఇంక ఇలా అయితే వడకట్టేసుకోవాలన్నమాట. మా క్యారేజ్ గిన్నెలు కూడా చూపించేస్తున్నాను చూడండి. 3 గిన్నెల క్యారేజ్ ఉంది కదా, ఆ 3 గిన్నెల క్యారేజ్ అయితే తీసేసుకుని అయితే అలా పెట్టేసుకుని ఇప్పుడు అందులో నేను వడకట్టేసుకుంటున్నాను.
ఈసారి ఎవరికన్నా ఇవ్వాలంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా అలా 3 గిన్నెలు అయితే వేసేసి ఇంకా కుక్కర్లో విజిల్ పెట్టకుండా అయితే నేను వేసేస్తాను, అంటే పెట్టేస్తాను. ఆ గిన్నెలు అలా పెట్టేస్తే ఏంటంటే చక్కగా అయిపోతాయి. మనం అలా కొంచెం మీడియంలో పెట్టుకుని ఒక్క 20 నిమిషాలు అలా ఉడికించుకున్నామంటే జున్ను చక్కగా తయారైపోతుందండి. నాకు ఆ వీడియో తీయడానికి ఆ స్టాండ్ ఎక్కడ పెట్టాలి ఏంటి అసలు అర్థం కాదన్నమాట. కొంచెం మాకు వంటగది వచ్చేసి కొంచెం ఇరుకు అనిపిస్తుంది నాకు. ఎటు పక్కకు పెట్టాలన్నా నాకు సరిగా సెట్ అవ్వట్లేదు అన్నమాట. కొంచెం ఇంకా నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటే కనుక అప్పుడు నేను కూడా చక్కగా కనిపిస్తూ తీస్తానమాట. ఇప్పుడు ఇదైతే మీరు అడిగారు కదా అని చెప్పేసి నేను ఇలాగా పెట్టి ట్రై చేస్తున్నాను. అంటే రోజు అంటే కుదరకపోవచ్చు కానీ అప్పుడప్పుడు అయితే నేను తప్పకుండా ఇలాగా కనిపించి చేయడానికే నేను ట్రై చేస్తానండి. ఇప్పుడు అలా కుక్కర్లో వాటర్ వేసేసుకొని ఇంకొకటి పెట్టేసుకోవాలి. నేను ఇలా పెడుతున్నాను, మీకు ఏమైనా గుర్తొచ్చిందా? మీరు చూస్తున్నారు కదా వీడియో, ఏమైనా గుర్తొచ్చిందా? గుర్తొస్తే కామెంట్ పెట్టండి. నేను ఇంకా 2 ఐటమ్స్ వేయడం మర్చిపోయాను. ఇంకా అలా పెట్టేసి అయితే మూత పెట్టేసి అయితే పెట్టేశాను. తర్వాత నాకైతే గుర్తొచ్చింది, ఇది చాలా ముఖ్యమైనవి వేయడం మానేసానమాట నేను. చూసారా, మర్చిపోయి మూత కూడా పెట్టేస్తున్నాను. విజిల్ లేకుండా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకో చిన్న మూత కూడా లోపల పెట్టేస్తున్నాను. ఏదైనా ఆవిరి వాటర్ అది పడకుండా అలా చిన్న మూత పెట్టేసుకోండి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం మిగిలిందన్నమాట. అదైతే ఇంక నేను అటుపక్క అయితే నా కోసమని ఇంకో గిన్నెలో అయితే వేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా అంటే మనం ఒకవేళ ఎక్కువ తయారు చేసినా కూడా మనం అదంతా ఫ్రిడ్జ్లో పెట్టలేమన్నమాట. ఇలా చిన్న చిన్న గిన్నెల్లో తయారు చేసుకుంటే ఇచ్చే వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంక నేను కూడా పక్కన ఇంకో గిన్నెలో అయితే వేసేసాను. అసలైంది మర్చిపోయాను, చూసారా? మిరియాలు, శొంఠి అండి, ఇది తప్పకుండా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీస్తున్నాను. ఒక్క 2 గిన్నెలు మాత్రమే తీస్తున్నాను, మూడోది అవసరం లేదు. అక్కడే వేసేసి అయితే కలిపేస్తున్నాను అనమాట. బాగానే గుర్తొచ్చింది, ఇలా పెట్టగానే గుర్తొచ్చింది. ఇంకా ఉడకలేదు అది, జస్ట్ ఇప్పుడే కదా వెలిగించాను. ఇంకా అన్నిటికీ వేసేస్తున్నాను. వేసేసి స్పూన్తో అయితే కలిపేసాను అనమాట. అలాగే ఇది మాత్రం అసలు నేను మర్చిపోయేటట్టు మీరు మాత్రం అసలు మర్చిపోవద్దు, తప్పకుండా వేయండి. కొంచెం వాతం అంటారు కదా జున్ను, అందుకోసమని ఈ 2 వేసుకోవాలి. నేను శొంఠి ఎప్పుడు తెచ్చుకుని ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటానండి. అలా పెట్టుకుని ఒకరోజు చూసేటప్పటికి అదంతా ఒకలాగా గుల్ల కింద అయిపోయి పౌడర్ అయిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది, ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పి. ఇంక అప్పటి నుంచి నేను శొంఠి కొమ్ములు తెచ్చుకుంటలేదు. శొంఠి పొడి అయితే తెచ్చుకుని అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒకసారి స్పూన్తో ఒకసారి అలా కలిపేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ తీసిన గిన్నెలన్నీ మళ్ళీ ఒకదానిపైన ఒకటైతే పెట్టేస్తాను అనమాట నేను. ఇదే మాట, డబుల్ పని అంటే ఇదే. ఏం పర్వాలేదు, నేను గుర్తొచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అవి వేయకుండా కానీ వండేసామంటే మళ్ళీ మనకు కొంచెం వాతో చేస్తుంది, అరగదు అలా అంటారు కదా, అందుకోసమని. ఇక్కడైతే ఇంకొంచెం మిగిలింది ఈ గిన్నెలో వేసి అయితే నేను ఆ పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇది మా కోసం అన్నమాట. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ పక్కన అది కూడా పెట్టేసి ఇంక స్టవ్ వెలిగించేసి అయితే ఇంకా మీడియంలో పెట్టేసి ఇంక 20 నిమిషాలు అయితే స్లోగా ఉడికించనమాట. కొంచెం జున్ను నాకు స్మూత్గా కంటే కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం అండి. కొంచెం ఎందుకో నాకు అలా ఇష్టం, మీకు ఎలా ఇష్టమో కామెంట్ పెట్టండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే ఏంటంటే జున్ను టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పాలు చిక్కగా ఉన్నాయి కనుక అది అలానే వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. మీలో జున్ను ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇంక అప్పుడప్పుడు దొరుకుతుందేమో, ఇంక అందరికీ ఇష్టమే మాట. జున్ను పాలు ఎప్పుడు దొరుకుతాయని అందరం ఎదురు చూస్తాం కదా.
ఇంక ఇది నైట్ టైం వండుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది నైట్ టైం చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటే బావుంటది. వేడివేడిగా తినకూడదు. ఇక్కడైతే అయిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి చూసేద్దాం ఎలా అయిందో ఏంటో వేడిగానే ఉంది. ఇంకా వీడియో కోసం అయితే తీసేస్తున్నాను. ఒకసారి అయితే మూత అయితే తీసేస్తున్నాను. చూసారా ఎంత బాగా అయిందో. నాకు ఎలా కావాలనుకున్నానో అలాగే చక్కగా అయ్యిందన్నమాట. ఇలా గట్టిగా ఏంటంటే ఇలా ఉంటేనే మనం ఎవరికన్నా ఇవ్వడానికి పట్టుకెళ్ళడానికి బాగుంటుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. అంటే ఇంక మరి ఇది వాళ్ళకి ఇచ్చేది కదా, అందుకే నేను కట్ చేయట్లేదు. ఇంకా వాళ్ళకి అలాగే ఇచ్చేస్తే బాగుంటుందని నేను కట్ చేయలేదు. చాలా బాగా అయితే అయ్యిందండి. సూపర్గా ఉంటుంది. మరి ఇంక ఇది ఒక్కొక్కటి తీస్తున్నాను చూడండి. జున్నులా కూడా వండుకోవచ్చండి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా 3 గిన్నెల్లో పెట్టేసి అయితే వండేసి ఇచ్చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయింది. చూసారా ఇవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకమాట. అలా 3 గిన్నెల్లో అయితే పెట్టేశాను. మీకు కూడా నచ్చింది కదా. జున్ను ఎలా తయారు చేసుకోవాలో రాలేని వాళ్ళు ఇది చూడండి, చాలా బాగా వస్తుంది. చూసి నేర్చుకోండి. చాలా సింపుల్ అండి. అన్నీ కలిపి పెట్టేసుకోవడమే. పాలు బెల్లం అన్నీ కలిపి పెట్టేసుకుని కొంచెం కొలతగా పెట్టేసుకుంటే జున్ను అయిపోతుంది. పెద్ద కష్టమైన పని అయితే ఏమీ కాదు. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చింది కదా. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. బై అండి అందరికీ.